హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఒక ఛానల్ లాంగ్ బ్రేక్ తర్వాత అయితే మనం వీఆర్ బ్యాక్ విత్ సమ్ మోర్ వీడియోస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవాళ అయితే మనం ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా టెస్ట్ సిరీస్ గురించి అయితే మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్. సో చాలా రోజుల తర్వాత అయితే ఒక టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టీమిండియా మాత్రం చూసుకున్నట్లయితే సో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ని అయితే మంచిగా స్టార్ట్ చేయాలని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సిరీస్ ద్వారా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు ఒకసారి మనం హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ రెండు టీమ్స్ మధ్యలో సో హిస్టారిక్ రైవల్రీలో సో ఇంగ్లాండ్కి అయితే లీడ్ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళైతే 51 మ్యాచెస్ అయితే గెలిచారు ఫ్రెండ్స్ 136 మ్యాచెస్లో. మరియు టీమిండియా అయితే 35 మ్యాచెస్ అయితే గెలవగలిగిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ రైవల్రీలో చూసుకున్నట్లయితే. మరియు ఈ మ్యాచ్ అయితే హెడింగ్లీలో అయితే స్టార్ట్ అయితే కాబోతుంది ఫ్రెండ్స్ ఈ సిరీస్ అయితే. సో ఫస్ట్ మ్యాచ్ అయితే హెడింగ్లీ లీడ్స్లో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్మల్గా పిచ్ చూసుకున్నట్లయితే ఒక మంచి బ్యాలెన్స్డ్ వికెట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫాస్ట్ బౌలర్స్ను బ్యాటర్స్ను కొంచెం మంచిగా అయితే హెల్ప్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. సో ఒక మంచి స్పైసీ వికెట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం మంచిగా. సో స్వింగ్ కన్నా ఎక్కువ బౌన్స్ అండ్ ఇదైతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక ఫాస్ట్ పిచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ కూడా ముందుగా బౌలింగ్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఆబ్వియస్లీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది కాబట్టి సో టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ముందుగా అయితే ఫీల్డింగ్ అయితే ఎంచుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇంగ్లాండ్ అయితే రీసెంట్గా జింబాబ్వేతో ఒక 4-డే టెస్ట్ మ్యాచ్ అయితే ఆడాను ఫ్రెండ్స్. సో అదైతే కాంప్రహెన్సివ్ అయితే గెలిచిండ్రని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో అదైతే ఒక వార్మప్ మ్యాచ్ టైప్ అయితే ఆడినని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇండియా సిరీస్కి అయితే ముందు. సో పెద్దగా ఫామ్ని అయితే జడ్జ్ చేయలేం ఫ్రెండ్స్ దాని ద్వారా, కానీ వాళ్ళు టెస్ట్ వస్తున్నారు కాబట్టి అదైతే ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇంకా కీ ప్లేయర్స్ విషయానికి వస్తే జో రూట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో జో రూట్ని ఆపగలిగితేనే టీమిండియా ఈ సిరీస్లో గెలిచే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే జో రూట్కి ఎంత మంచి రికార్డ్ ఉందో తెలిసిందేగా టీమిండియా మీద. సో ఆల్మోస్ట్ 10 సెంచరీస్ ఏమో ఉన్నట్లున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో జో రూట్ని ఆపడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ టీమిండియాకి మాత్రం చూసుకున్నట్లయితే. సో కీ ప్లేయర్స్లో ముందుగా జో రూట్ ఉండడం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అపోనెంట్ టీం నుంచి చూసుకున్నట్లయితే. మరియు బెన్ స్టోక్స్ కూడా ఫ్రెండ్స్, అది ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా అయితే సో జో రూట్ అంత కన్సిస్టెంట్ కాకపోయినా ఒక మ్యాచ్ విన్నర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డెఫినెట్లీ బెన్ స్టోక్స్ మాత్రం తీసుకున్నట్లయితే బౌలింగ్తో కావచ్చు, తన బ్యాటింగ్తో కావచ్చు, ఈవెన్ తన క్యాప్టెన్సీతో కూడా కావచ్చు ఫ్రెండ్స్. సో ఒక ఆల్రౌండ్ ప్లేయర్ కాబట్టి సో బెన్ స్టోక్స్ నుంచి కూడా ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్లో ఇండియాకి చూసుకున్నట్లయితే. ఇంకా మరి బౌలింగ్ విషయానికి వస్తే కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్ ఉంది ఫ్రెండ్స్, కానీ దాంట్లో కొంతమంది టాలెంటెడ్ బౌలర్స్ ఉన్నారు. దాంట్లో బ్రైడన్ కార్స్ ఒకటి ఫ్రెండ్స్. సో కార్స్ అయితే చాలా ఇంప్రెసివ్ అయితే ఉండడం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తన కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో ఇంగ్లాండ్లో అయితే ఆడలేదు ఫ్రెండ్స్ ఇంతవరకు తను. సో తనకు కూడా ఒక హోమ్ డెబ్యూ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ ఓవర్సీస్లోనైతే ఆడాడు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కార్స్ చూసుకున్నట్లయితే. మరియు క్రిస్ వోక్స్ ఒక్కడే ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ అటాక్లో చూసుకున్నట్లయితే. సో ఆల్మోస్ట్ 2 years తర్వాత అయితే బ్యాక్ ఇంటూ ది ఇంగ్లాండ్ టీమ్కి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంగ్లాండ్ కండిషన్స్లో క్రిస్ వోక్స్ చాలా ఇంప్రెసివ్గా అయితే ఉంటాడు ఫ్రెండ్స్. సో మంచి బాల్ని స్వింగ్ చేయగలుగుతాడు, మరియు విత్ ద బ్యాట్ కూడా మంచి హ్యాండీ కాంట్రిబ్యూషన్స్ అయితే ఇవ్వగలుగుతాడు కాబట్టి సో క్రిస్ వోక్స్ని కూడా జాగ్రత్తగా ఉంచాలి ఫ్రెండ్స్. సో ప్లేయింగ్ లైన్ మాత్రం ఇది ఉంది ఫ్రెండ్స్. సో సేమే ఉంటుంది లాస్ట్ మ్యాచ్లో ఆడినట్లే, సో జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ లాగానే. మరియు టీం ఇండియా గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఒక న్యూ ఫేజ్లోకి అయితే ఎంటర్ అవుతాం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు టీమిండియా మాత్రం చూసుకున్నట్లయితే. దానికి కారణం అని అందరికీ తెలిసిందేగా. సో రీసెంట్గా అయితే విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ అయితే ఇద్దరైతే రిటైర్మెంట్ అయితే ప్రకటించారు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే. సో రోహిత్ శర్మ రూమర్స్ అయితే వచ్చిండే ఫ్రెండ్స్ సో రిటైర్ అవుతాడని. సో అదైతే నిజమైన. ఇక్కడ విరాట్ కోహ్లీ ఇది మాత్రం చాలా సర్ప్రైజింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ రిటైర్మెంట్. ఎందుకంటే కోహ్లీ ఇంకొన్ని ఇయర్స్ ఆడతాడేమో మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినాం ఫ్రెండ్స్. మరియు మీరు స్క్వాడ్లో చూసినా సో అంతగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఫ్రెండ్స్ పెద్దగా చూసుకున్నట్లయితే. సో రవీంద్ర జడేజాకి మరియు జస్ప్రీత్ బుమ్రాకు ఉంది కాబట్టి వేరే వాళ్ళకి మాత్రమే అంతగా ఎక్కువ అయితే లేదని చెప్పుకోవచ్చు. సో టీమిండియా వాళ్ళు ఇద్దరు సూపర్ స్టార్స్ లేకుండా ఎలా ఆడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంగ్లాండ్తో చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఓడియాలంటే సో ఎలా ఆడతారో చూడాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు టీమిండియా కీ ప్లేయర్స్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ జస్ప్రీత్ బుమ్రా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బౌలింగ్లో చూసుకున్నట్లయితే ది లీడర్ ఆఫ్ ది బౌలింగ్ అటాక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే. సో ఆల్రెడీ ముందుగానే కన్ఫర్మ్ చేశారు ఫ్రెండ్స్. సో బుమ్రా ఆల్ 5 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు కాబట్టి సో చాలా తెలివిగా అయితే యూజ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బుమ్రాని మాత్రం చూసుకున్నట్లయితే ఈ 3 మ్యాచెస్లో ఆడిపిస్తున్నారు బుమ్రాన్ సిరీస్లో మాత్రం చూసుకున్నట్లయితే. మరియు బ్యాటింగ్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ రిషబ్ పంత్ కీ ప్లేయర్ ఉంటాడు ఫ్రెండ్స్, ఇంకొక కీ ప్లేయర్. సో
యాజ్ ఎ బ్యాటర్‌గా కాకుండా యాజ్ ఎ వైస్ కెప్టెన్‌గా కూడా తన పాత్రని మంచిగా పోషించాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సిరీస్‌లో మాత్రం చూసుకున్నట్లయితే సో గిల్‌కి మంచి అడ్వైసెస్ అయితే ఇవ్వాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ త్రూ ఔట్ ది సిరీస్ చూసుకున్నట్లయితే. మరియు ఇంగ్లాండ్‌లో కొంచెం మంచి రికార్డ్ కూడా ఉంది కాబట్టి తన నుంచి అయితే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే డెఫినెట్‌లీ ఉంటాయి ఫ్రెండ్స్. మరియు ది కెప్టెన్ శుభ్మన్ గిల్ మీద కూడా చాలా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో తన ఫస్ట్ టెస్ట్ సిరీసే ఒక చాలా ట్రికీ టెస్ట్ సిరీస్ మరియు ఒక టఫ్ టెస్ట్ సిరీస్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో నాట్ యాజ్ ఎ క్యాప్టెన్గా బట్ యాజ్ ఎ బ్యాట్స్మెన్గాను కూడా రాణించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గిల్ తనని తను ఇంకా సిమెంట్ అయితే చేసుకోలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టెస్ట్ స్క్వాడ్లో మాత్రం చూసుకున్నట్లయితే సో టెస్ట్లో తనని తను ఇంకా ప్రూవ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఓవర్సీస్ టెస్ట్ మ్యాచెస్లో చూసుకున్నట్లయితే సో యాజ్ ఎ క్యాప్టెన్గాను యాజ్ ఎ బ్యాట్స్మెన్గాను ఎలా రాణిస్తాడని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ గిల్కి సిరీస్ చూసుకున్నట్లయితే. మరి ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఇది ఫ్రెండ్స్ చాలా న్యూ ఫేసెస్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు. అట్ ది టాప్ ఆఫ్ ద ఆర్డర్ సాయి సుదర్శన్ ఉన్నాడు. సో చాలా రోజుల తర్వాత కరుణ్ నాయర్ కమ్బ్యాక్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సిరీస్ మాత్రం డెఫినెట్లీ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ. మరి ఫేవరెట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇంగ్లాండ్కే నేను చెప్తా ఫ్రెండ్స్ ఎడ్జ్ మాత్రం చూసుకున్నట్లయితే డెఫినెట్లీ. ఎందుకంటే ఆబ్వియస్లీ హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి. సో మరియు టీమిండియా కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టీమిండియా సైడ్ చూసుకున్నట్లయితే. ఈ సిరీస్ను మరియు ఫస్ట్ మ్యాచ్ను గెలవడానికి వాళ్ళే ఫేవరెట్స్ అని చెప్తా ఫ్రెండ్స్. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీరే టీం విన్ అవుతారు అనుకుంటున్నారు. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.